విరాట్ కోహ్లీకి అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి అనిపించడంతో అతని అభిమానులు ఆందోళన చెందారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ రెండు జట్ల మధ్య జైపూర్లో జరిగింది. ఆర్సీబీ తరపున కోహ్లీ ఓపెనర్గా అడుగుపెట్టి హాఫ్ సెంచరీ చేశాడు. ఆ సమయంలో విరాట్ 24 సింగిల్స్, 3 డబుల్స్, 4 బౌండరీలతో పాటు 2 సిక్సర్లు కొట్టాడు. చేజ్ మాస్టర్ వల్ల ఆర్సీబీ ఈసారి విజయం సాధించింది. కోహ్లీ ఫీల్డ్ సాల్ట్ తో కలిసి బ్యాటింగ్ ఎరగదీశాడు. సాల్ట్ తన ఇన్నింగ్స్ లో మొత్తం 5 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. రాజస్థాన్ తరపున కుమార్ కార్తికేయ ఫిల్ సాల్ట్ ను అవుట్ చేయడంతో ఆ తర్వాత దేవదత్త పడిక్కల్ వచ్చి 40 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కూడా తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సమయంలో కోహ్లీ వెంటనే సంజు శాంసన్ వద్దకు చేరుకున్నాడు. ఈ సమయంలో విరాట్ చాలా అలసిపోయినట్లు కనిపించాడు. విరాట్ శాంసన్ దగ్గరికి వెళ్లి తన హార్ట్ బీట్ ని తనిఖీ చేయమని అడిగాడు. ఈ సమయంలో శాంసన్ విరాట్ హార్ట్ బీట్ తనిఖీ చేశాడు. విరాట్ బ్యాటింగ్ చేయడానికి తిరిగి క్రీజులోకి వెళ్లాడు. ఈ సమయంలో విరాట్ కూడా లోతైన శ్వాస తీసుకున్నాడు. అయితే విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యంత ఫిట్ గా ఉన్న క్రికెటర్. కానీ అభిమానులు ఈ సీన్ చూసిన తర్వాత టెన్షన్ పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కోహ్లీకి ఇలా జరగడం ఆందోళన కలిగించే విషయం. వికెట్ల మధ్య పరిగెత్తడం వల్ల కోహ్లీకి ఊపిరి ఆడలేదని కూడా చెబుతున్నారు. ఈ మ్యాచ్ లో విరాట్ తన ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. విరాట్ ఇప్పుడు 405 2020 మ్యాచ్ల్లో 100 హాఫ్ సెంచరీలు, 9 సెంచరీలు సాధించాడు.